హాయ్ ఫ్రెండ్స్, అందరూ సెలవుల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. పొంగల్ అందులో మనకి ముందుగా గుర్తుకొచ్చేవి పిండి వంటలు, మామూలుగా పులిహోర అవన్నీ గుర్తుకొస్తాయి కదా. మళ్ళీ మెయిన్గా మనకి కైట్లు గుర్తుకొస్తాయి. కైట్లు అంటే ఏముంటుంది, హాలిడేస్ కూడా ఇస్తారు మనకి. సంక్రాంతి అంటే కైట్స్ అంటే పతంగుల పండుగ. ఇక్కడ ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా క్రేజ్ ఉంది పతంగుల కంటే. మన హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ అంటే చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. రీసెంట్గా గవర్నమెంట్ కూడా అఫీషియల్గా సెలబ్రేట్ చేస్తుంది. చాలా మంచి మంచి బట్టలు వేసుకొని అన్నీ చూసి, ఇక్కడ కైట్ ఫెస్టివల్కి వెళ్ళిన వాళ్ళు చాలా గేమ్స్ ఉంటాయి, రైడ్స్ ఉంటాయి, అన్ని రకాలు చూసి ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది, తినేసి వెళ్తారు. కొన్ని ఏరియాల్లో అసలు ఇక్కడ ప్లేస్ ఉండదు ఎగరేయడానికి, అందుకోసం వాళ్ళు అలాంటి కైట్ ఫెస్టివల్ అనే ప్లేసెస్కి వెళ్ళి ఇక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు తెలుసా అసలు ఈ కైట్ ఫెస్టివల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో? ఈ సంక్రాంతి ఫెస్టివల్ 400 years ఎగో నుంచి నిజాం వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ కైట్ ఫెస్టివల్ నిజాం నవాబులు అప్పట్లో చాలా ఫేమస్ అంట. అందుకోసం వాళ్ళు వేరే వేరే దేశాల నుంచి, చాలా ప్రదేశాల నుంచి దారాలు, పేపర్ అవి ప్రత్యేకంగా తెప్పించుకొని తయారు చేసేవాళ్ళంట. నార్మల్ మనుషులే కాకుండా కూడా రాజకుటుంబీకులు కూడా రెడ్ ఫోర్ట్ మీద ఎగరేసేవారు, గోల్కొండ కోట మీద ఎగరేసేవారు. అఫీషియల్గా హైదరాబాద్లో గోల్కొండ కోట మీద ఎగరేసి సెలబ్రేట్ చేసేవారు ఫస్ట్లో. అప్పటికి ఇప్పటి నుంచి చేస్తున్న పండగ చాలా ఫేమస్గా అయింది చిన్నపిల్లలకు కూడా. పిల్లల పండుగ అంటే పిల్లలందరూ మాంజాలు, గాలిపటాలన్నీ కొనుక్కొని చాలా రోజుల ముందర నుంచి కూడా తెచ్చుకొని రెడీ చేసుకుంటారు ఎగరేసుకోవడానికి. ఈ మాంజా కూడా చాలా చరిత్ర ఉంది. ధూళిపేటలో లాంటి మాంజాలు ఇవన్నీ బాగా తయారు చేస్తారు. అందుకోసమే మాంజాలు అంటే ధూళిపేటకే వెళ్ళి కొనాలి. ఏమంటారు, చైనీస్ మాంజా అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అవి కొనొద్దు, ఎందుకంటే చాలా గాయాలు కూడా అవుతున్నాయి అంట చాలా మందికి. అలాంటప్పుడు అలా కాకుండా ఉండడానికి ఇలా టేప్స్ వేసుకోండి వేళ్ళకి. మాంజాల్లో చాలా వెరైటీలు ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఇలా సాది అయితే బాగుంటుంది, పెద్దవాళ్ళకైతే బాబిన్ అవన్నీ ఉంటాయి. ఇది ఎంత ఫేవరెట్ అయిన గేమ్ అంటే ఎంత ఫేవరెట్గా ఉంటుందో కానీ అంత డేంజరస్గా కూడా ఉంటుంది. కరెంట్లో వైర్ వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్.